వెల్కమ్ టు డానీ తెలుగు టీవీ. భారత రాజకీయాలు ఇప్పుడు కూడా ఇద్దరు మహానుభావుల పేరు ఇప్పుడు చర్చలో ఉంటుంది. ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్, రెండో పేరు కార్ల్ మార్క్స్. ఇద్దరితో పాటు ఇంకొక పుస్తకం కూడాను చర్చలో ఉంటుంది. ఆ గ్రంథం పేరే భారత రాజ్యాంగం. రాజకీయాల్లో చిన్న సంఘటన జరిగినా కూడా ఈ మూడు కూడా చర్చలు వస్తూనే ఉంటాయి. ఈ అంశం మీద భారత రాజ్యాంగం ఏం చెప్పింది, భారత రాజ్యాంగం యొక్క ఆదేశం ఏమిటి, ఈ అంశం మీద కార్ల్ మార్క్స్ ఏం చెప్పున్నాడు, లేదా అంబేద్కర్ ఏం చెప్పున్నాడు, ఈ చర్చ ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. ఇప్పుడైతే వీటన్నిటి మించినటువంటి ఒక పెద్ద చర్చ వచ్చి పడి భారత రాజ్యాంగాన్ని మార్చాలి అనేటువంటి ఒక చర్చ. భారత రాజ్యాంగం ఆవిర్భవిస్తున్నటువంటి కాలంలోనే సంఘ్ పరివారం ఇది పనికిరాదని ముందుగానే చెప్పేసి ఆవిర్భించిన తర్వాత కూడాను అదే మాట అది చెప్తూ వచ్చింది. అది భారతదేశానికి ఈ రాజ్యాంగం పనికిరాదని, అంటే న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము, సోదర భావాన్ని చెప్పే రాజ్యాంగం భారత సమాజానికి పనికిరాదని, భారత సమాజానికి కేవలం మనుధర్మశాస్త్రమే పనికొస్తుందని అప్పుడే చెప్పింది. అది కొనసాగుతున్నది. ఇప్పటికీ వాళ్ళ వారసులు వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి కేంద్రంలో మళ్ళా ఆ మాట వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు మాత్రమే కాదు, ఇతరులు కూడా ఇటీవల అదే మాటను పలుకుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరి 2న మాట్లాడుతూ మన దేశానికి ఒక కొత్త రాజ్యాంగం కావాలని చెప్పారు. అంటే ఉన్న రాజ్యాంగం పనికిరాదని అర్థంలో మాట్లాడారు. చాలా పెద్ద చర్చకైనా అవకాశం ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ఆ మాట అంటే వేరు, లేదా ఆర్ఎస్ఎస్ మరొక సంస్థ అలాంటిది మత సంస్థ అనడం వేరు, కానీ కేసీఆర్ అనడంతో దీనికి ఒక కొత్త చర్చ మొదలైంది. ఈ చర్చలో మనతో పాల్గొనడానికి డాక్టర్ జీలకర్ర శ్రీనివాస్ లైవ్లో ఉన్నారు. శ్రీనివాస్ సోషల్ కార్యకర్త, మంచి చాలా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి సోషల్ వర్కర్. ప్రస్తుతం ఆయన దళిత బహుజన సమితికి రాష్ట్ర నాయకుడిగా ఉన్నారు. శ్రీనివాస్, వెల్కమ్, నమస్తే, వెల్కమ్ టు డానీ తెలుగు టీవీ. ఈ చర్చ ఎందుకు వస్తున్నది? కేసీఆర్ ఏ దృష్టితో చెప్పారు? భారత రాజ్యాంగాన్ని అమెండ్ చేయడం వేరు. మనం 106 సార్లు 110 సార్లు మనం భారత రాజ్యాంగాన్ని అమెండ్ చేసాం. అమెండ్ చేయడం కాదు, రాజ్యాంగాన్ని మార్చాలని చర్చ వస్తున్నది. వీ నీడ్ ఎ న్యూ కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండియా అన్నాడు ఆయన. దీని మీద చర్చను ఆరంభించాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా డానీ తెలుగు టీవీకి నమస్కారాలు. ఏప్రిల్ నెల ఇంకొక కపుల్ ఆఫ్ డేస్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి జరుపుకోబోతున్నాం. ఏప్రిల్ 14th నాడు. దానికన్నా ముందు ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఉన్నది. ఆల్రెడీ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి అయిపోయింది. మార్చి 15న మాన్యవర్ కాంశీరామ్ గారి జయంతి కూడా అయిపోయింది. సో మహనీయులు జన్మించిన ఈ ఏప్రిల్ నెలలో ఒక ముఖ్యమైన అంశం మీద చర్చని ప్రారంభించినందుకు ముందుగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంటే చాలా ఆలోచనాత్మకమైన విషయాల మీద, చాలా సిద్ధాంతపరమైన విషయాల మీద మీరు చాలా కాలంగా చర్చలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఇంత ముఖ్యమైన అంశం మీద చర్చిస్తున్నందుకు నిజంగా మా ద్రవిడ బహుజన సమితి తరఫున మిమ్మల్ని అభినందిస్తున్నాను. కేసీఆర్ కొత్త రాజ్యాంగం కావాలని అడిగిన దాంట్లో ఆయన ప్రధానంగా చాలా కారణాలు చెప్పాడు. అందులో ఒకటి ముఖ్యమైన కారణం ఏంటంటే, సార్, మన దేశము చైనా లాగా అభివృద్ధి చెందొద్దా, మన దేశం చైనా లాగా అభివృద్ధి చెందాలని అంటే మనకి కొత్త రాజ్యాంగం కావాలి అన్నాడు ఆయన. కాసేపేమో దళితులకి రిజర్వేషన్ పెంచాలి కాబట్టి ఇప్పుడు జనాభా 18% ఉంది, కానీ 16% ఇస్తున్నాము కాబట్టి రాజ్యాంగం మార్చాలి, కొత్త రాజ్యాంగం తేవాలి. అట్లాగే గిరిజనుల సంఖ్య పెరిగింది, వాళ్ళకి కూడా రిజర్వేషన్ పెంచాలి కాబట్టి కొత్త రాజ్యాంగం కావాలి.
అసలు అంబేద్కరే రాజ్యాంగాన్ని అవసరమైతే తగులబెట్టమని అన్నాడు. ఇలాంటి ఆలోచనలన్నింటినీ ఆయన బలంగా మీడియా ముందు పెట్టి, ఇవన్నీ కూడా నిలబడే వాదనలు ఏవి కాదు. కానీ ఈ సందర్భంగా మనం ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చించుకోవాలి. మన దేశంలో ఉన్న డెవలప్మెంట్ మోడల్, చైనాలో ఉన్న డెవలప్మెంట్ మోడల్ రెండు ఒకటేనా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలాంటి డెవలప్మెంట్ మోడల్ ని చెప్పిండు? ఈ దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అమలు చేస్తున్నటువంటి ఆర్థిక విధానాలు నిజంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేసినాయా? అవి బాబాసాహెబ్ అంబేద్కర్ దృక్పథం నుంచి చూసినప్పుడు ఎలా కనిపిస్తాయనే విషయాల మీద మనం మాట్లాడుకుంటే బాగుంటదని నా ఉద్దేశం సార్. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో సంఘ సంస్కరణ కోసం పనిచేసినటువంటి వ్యక్తి కాదు. కులాంతర వివాహాల కోసము, కులాంతర భోజనాల కోసము పనిచేసినటువంటి ఒక సంఘ సంస్కర్త కాదు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో ఉన్న మౌలికమైన సమాజ నిర్మాణాన్ని మార్చాలని పనిచేసినటువంటి వ్యక్తి, పోరాటం చేసినటువంటి వ్యక్తి, ఆలోచనలు చేసినటువంటి వ్యక్తి. అందుకని మన మార్క్సిస్ట్ భాషలో చెప్తే ఉపరితల అంశాలని పరిష్కరించడం కోసమో, ఉపరితల అంశాలని మార్చటం కోసమో ఆయన పని చేయలేదు. ఈ దేశంలో ఉన్న మౌలికమైన బేస్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, పునాది ఏదైతే ఉందో దాన్ని మార్చాలని బాబాసాహెబ్ అంబేద్కర్ తన ఆలోచనలు చేసిండు. అందులో భాగంగా ఆయన కుల నిర్మూలన ఎంతైతే కోరుకున్నాడో వర్గ నిర్మూలన కూడా అంతే కోరుకున్నాడు. కాబట్టి ఈ దేశంలో ఒక సోషలిస్ట్ సమాజం నిర్మాణం కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిండు. ఆయన లేబర్ మినిస్టర్ గా ఉన్న కాలంలో కార్మికుల రక్షణ కోసము, శ్రామికుల యొక్క కనీస వేతనాల కోసం, వాళ్ళ భద్రత కోసము అనేక చట్టాల్ని ఆయన చేతుల మీదుగా తయారు చేసి, అంతేకాదు ఈ దేశంలో విప్లవం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సోషలిస్టుల మీద, కమ్యూనిస్టుల మీద కూడా వాళ్ళ పని విధానానికి సంబంధించి, వాళ్ళ ప్రవర్తనకు సంబంధించిన అభ్యంతరాల్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి స్టేట్ సోషలిజం అనే కాన్సెప్ట్ ని కనుక కేంద్ర ప్రభుత్వం కానీ, కేసీఆర్ ప్రభుత్వం కానీ అమలు చేసి ఉంటే మన దేశము చైనా కంటే ఎంతో ముందుండేది. చైనా మనకంటే బహుశా రెండింతల పెద్దది, జనాభాలో కూడా మనకంటే చాలా పెద్దది. కానీ చైనాలో మనకన్నా ఒక సంవత్సరం తర్వాత విప్లవం వచ్చింది. 1948లో విప్లవం వచ్చింది. మనకి 1947లో స్వతంత్రం వచ్చింది. అంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి అధికార మార్పిడి ఇక్కడ జరిగింది. మావో ఆధ్వర్యంలో వాళ్ళు 1948లో విప్లవాన్ని సాధించిన తర్వాత వాళ్ళు సోషలిస్ట్ తరహా అభివృద్ధి నమూనాని అడాప్ట్ చేసుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళు అనేక ప్రయోగాలు చేస్తూ చేస్తూ చివరికి ఈ రోజు ఏ దశలో ఉన్నారు? స్టేట్ క్యాపిటలిజం అనే దశలో ఉన్నారు వాళ్ళు. కానీ మన దేశంలో 1947లో తయారైనటువంటి ఆ ఆలోచనలు, ఈ దేశం ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలి అనే చర్చలు చాలా కాలంగా జరిగినాయి. యాక్చువల్ గా 1857 తర్వాత నుంచి అనేక చర్చలు జరిగినాయి. ఒక ప్రణాళికాబద్ధమైన ఆర్థిక అభివృద్ధిని డెవలప్ చేయాలి అనే ఒక ఆలోచన కూడా జరిగింది. అంతిమంగా 1917లో రష్యాలో విప్లవం సక్సెస్ అయిన తర్వాత రష్యాలో వాళ్ళు అమలు చేసినటువంటి, అంటే 1929 నాటికి వాళ్ళు 5 years ప్లాన్ అనే ఒక పద్ధతిని తీసుకొచ్చారు. పంచవర్ష ప్రణాళికల ద్వారా రష్యాని ఏ విధంగానైతే అభివృద్ధి చేశారో అదే విధంగా పంచవర్ష ప్రణాళికల ద్వారా మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఒక ఆలోచన వచ్చింది, చేశారు. అప్పుడు మిశ్రమ ఆర్థిక వ్యవస్థని అడాప్ట్ చేసుకోవటం అనేది జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సార్, కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ మిశ్రమ ఆర్థిక వ్యవస్థని అమలు చేయాలి అని రాసుకోలేదు. అదేవిధంగా కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ కూడా మనది ప్రైవేటైజేషన్ చేసే అటువంటి నూతన ఆర్థిక విధానం అని కూడా రాసుకోలేదు. అంటే పెట్టుబడిదారీ ఆర్థిక విధానం అని రాసుకోలేదు. అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందిరాగాంధీ వచ్చిన కాలంలో జరిగినటువంటి ఒక మంచి మార్పు ఏంటంటే మన దేశం సోషలిజాన్ని కోరుకుంటున్నది అని ఒక లక్ష్య ప్రకటన చేసుకోవటం జరిగింది. ప్రియాంబుల్లో సోషలిజం అనే కాన్సెప్ట్ ని పొందుపరచుకోవటం జరిగింది. కాబట్టి మన దేశం సోషలిస్ట్ తరహా ఆర్థిక వ్యవస్థని నిర్మించుకోవాలి. కానీ జరిగినది ఏంటిది? 1991 తర్వాత నూతన ఆర్థిక విధానాలు తీసుకొచ్చారు. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థని తీసుకొచ్చారు. అది సామ్రాజ్యవాదులకు ఉపయోగపడేది, ఈ దేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులకు ఉపయోగపడేదే తప్ప పేద ప్రజలకి ఉపయోగపడేది కాదు. అంటే ప్రభుత్వ రంగాన్ని సంపూర్ణంగా సర్వనాశనం చేస్తూ
ప్రైవేటు పెట్టుబడిదారులకి ఉపయోగపడే విధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థని తీర్చిదిద్దేరు. ఫలితంగా ఆర్థిక అంతరాలు పెరిగినాయి, పేదరికం పెరిగింది, దరిద్రం పెరిగింది, ప్రాంతీయ అసమానతలు పెరిగినాయి, ఇంకా చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చినాయి. కాబట్టి ఈ ఆర్థిక విధానము భారత రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి ఆర్థిక విధానం. భారత రాజ్యాంగం సోషలిజం గురించి మాట్లాడుతుంది. కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా స్టేట్ సోషలిజాన్ని అయినా ఇంప్లిమెంట్ చేస్తే ఈ ఆర్థిక వ్యవస్థ అనేది మరింత వేగంగా ముందుకు పోయేది, అద్భుతంగా అభివృద్ధి చెందేది. నరేంద్ర మోడీ ప్రపంచంలోనే మేము అతి గొప్ప దేశంగా మారబోతున్నాం, నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా మారబోతున్నది, ఇలాంటి పెద్ద పెద్ద మాటలు ప్రచారం చేస్తున్నారు. కానీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో భారతదేశము 136వ స్థానంలో ఉన్నది. ప్రపంచంలోని 150 దేశాల లెక్క తీసుకుంటే దాంట్లో మన స్థానము 136. కాబట్టి మన దేశం పెద్దగా ఇతర దేశాలతోటి పోటీ పడట్లేదు. పోటీ ఎవరు పడుతున్నారు? మన దేశంలో ఉన్న ఆదాని, అంబానీ, రెడ్డి ల్యాబ్స్, ఇంకా గోయంకా ఇలాంటి ఒక 1000 మంది బడా పెట్టుబడిదారులు మల్టీనేషనల్ కంపెనీల స్థాయికి ఎదిగి ప్రపంచంతో పోటీ పడుతున్నారు. కానీ భారతదేశంలో ఉన్న పేద ప్రజలు పోటీ పడట్లేదు ప్రపంచంతో. అందుకని ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని మనం ఎట్లాగైతే భ్రమపడతామో, భారతదేశం నెంబర్ 1 దేశంగా ఎదుగుతున్నది కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, బాగా అభివృద్ధి చెందుతున్నారు అనుకోవడం కూడా తప్పు. కానీ జీడిపి 8% పెరిగింది, లేకపోతే కొనుగోలు శక్తి విపరీతంగా పెరిగింది, లేదా పెట్టుబడిదారుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు మనకి దేశంలో 50 మంది మాత్రమే ఉండేవాళ్ళు, ఇప్పుడు 150 మంది అయ్యారు, కాబట్టి మన దేశం డెవలప్ అయింది అని అనుకుంటే అది తప్పు. ఇదంతా ఎందుకు జరుగుతున్నది అని అంటే, భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్లో పొందుపరిచినటువంటి సోషలిస్ట్ తరహా ఆర్థిక విధానాన్ని వదులుకొని ప్రపంచ పెట్టుబడిదారులకి, భారతదేశంలో ఉన్న బ్రాహ్మణ బనియా పెట్టుబడిదారులకి ఉపయోగపడే నూతన ఆర్థిక విధానాలు అంటే పెట్టుబడిదారీ వ్యవస్థని అమలు చేయడం మూలంగా ఈ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందట్లేదు. పోనీ చైనాలో లాగా స్టేట్ క్యాపిటలిజం ఏమైనా ఇక్కడ అమలు చేస్తున్నారా? అది కూడా లేదు. కంప్లీట్ గా పెట్టుబడిదారులకి ఈ దేశాన్ని వదిలేశారు, ఈ ఆర్థిక వ్యవస్థని వదిలేశారు. చివరికి ఇప్పుడు సింగరేణి కార్మికులకి ఉపాధిని, ఒక భద్రమైన జీవితాన్ని ఇచ్చినటువంటి సింగరేణి కాలరీస్ ని కూడా ప్రైవేటైజ్ చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధపడ్డది. కాబట్టి నేనేమంటున్నానంటే, తెలంగాణ నిజంగా అభివృద్ధి చెందాలనంటే కనీసం స్టేట్ క్యాపిటలిజం అయినా ఉండాలి. కానీ కేసీఆర్ గారు అమలు చేస్తున్నటువంటి ఆర్థిక విధానాల వల్ల ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి హైదరాబాద్ లో వాళ్ళ యూనిట్లు స్టార్ట్ చేస్తున్నాయి, ఇక్కడి నుంచి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. కానీ వాటిని నియంత్రించే శక్తి మాత్రం మన కేసీఆర్ ప్రభుత్వానికి లేదు. ఏ వ్యవస్థనైనా సరే, ఏ వ్యాపారాన్నైనా సరే, ఏ పరిశ్రమనైనా సరే నియంత్రించే అధికారం ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు మాత్రమే దానివల్ల మన ప్రజలకు ఉపయోగం జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకని బేసిక్ గా ఒక ఎకనామిక్ పాలసీ అనేదే ఒక రాంగ్ పాలసీని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తుంది. దానివల్ల అభివృద్ధి జరగట్లేదని నిందని రాజ్యాంగం మీద వేస్తున్నారు. రాజ్యాంగం యొక్క తప్పిదం కాదు, ఇది పాలకులు అమలు చేస్తున్నటువంటి ఆర్థిక విధానాల యొక్క తప్పిదం. దీన్ని సరి చేసుకుంటే భారత రాజ్యాంగం కొత్తది రావాలి అనే ఆలోచనే రాదు. ఇది నా అభిప్రాయం సార్. నువ్వు మ్యూట్ చేసుకో ప్లీజ్, మ్యూట్ చేసుకో. అంటే నేను మాట్లాడతా కాబట్టి, లేదా ఇద్దరు వచ్చేస్తాం ఫ్రేమ్ లోకి, రాకూడదు కదా, ఒకరి ఫ్రేమ్ లో రాకూడదు. నువ్వు మాట్లాడి నేను అన్మ్యూట్, నేను మాట్లాడు మ్యూట్. అట్లా ముందుగా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నది ఏంటి, నాకు అంబేద్కరిస్టులు సాంఘిక సంస్కరణ గురించి మాట్లాడతారు, ఆర్థిక సంస్కరణ గురించి మాట్లాడు అనే మాట ఒకటి ఉన్నది. యు మే బి డిఫరెంట్, అది వేరే కథ. కానీ అంబేద్కర్లో ఉన్నటువంటి ఆర్థిక కోణాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నం చేయడం ఉంది. నిజంగానే చాలా సంతోషకరమైన పరిణామం ఇది. చాలా మంది ఇట్లా ఉంది, ఒక డివిజన్ ఉంది. మార్క్సిస్టులు ఆర్థిక విషయాలు మాట్లాడతారు, అంబేద్కరిస్టులు సాంఘిక విషయాలు మాత్రమే మాట్లాడతారు అనేటువంటి ఒక డివిజన్ ఉన్నట్టుగా, బైనరీ ఉన్నట్టుగా మాట్లాడతారు చాలా మంది. చాలా భిన్నంగా ఉంది ఇవాళ నీ ప్రతిపాదన, నీ ఉపన్యాసము వగైరా. నిజమే,
నింద తీసుకువెళ్ళి తిరిగి రాజ్యాంగం మీద వేస్తున్నారు. చేసే తప్పులేమో ప్రభుత్వాలు చేస్తాయి. నిజానికి రాజ్యాంగం ఆర్థిక సంస్కరణ చేయమని చెప్పిందా? ప్రైవేటైజేషన్ చేయమని చెప్పిందా? 1977లోనే మనకేమో సోషలిజం మాట వచ్చేసిన తర్వాత 1991లో ఈ సంస్కరణ చేయకల్లా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ భయపడి గ్యాట్ మీద సంతకాలు పెట్టి ఈ సంస్కరణ చేసేసాం మనం. ఈ తప్పులు పార్లమెంట్లో జరిగి రాజ్యాంగాన్ని మనం విమర్శిస్తూ ఉన్నాం. నాకు ఇవాళ ఆసక్తి ఏమిటంటే చాలా మందికి నాలాగానే అంబేద్కర్ చెప్పినటువంటి స్టేట్ సోషలిజం దాని మీద కాస్త వివరణ ఇస్తే బాగుంటుంది ప్లీజ్. సార్, బాబాసాహెబ్ అంబేద్కర్ మన దేశంలో మొట్టమొదటిసారిగా ఎకనామిక్స్ లో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి. ఈ విషయాన్ని మనం అందరం గమనించాలి. బిఫోర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరు కూడా ఎకనామిక్స్ లో పిహెచ్డి చేసిన వాళ్ళు లేరు ఇండియన్స్. బాబాసాహెబ్ అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళడానికన్నా ముందే అక్కడ దాదాబాయి నౌరోజీ ఉన్నాడు, ఇంకా చాలా మంది లాలా లజపతి రాయ్ ఉన్నాడు. కానీ వాళ్ళు ఎవరు కూడా ఎకనామిక్స్ ని మెయిన్ సబ్జెక్ట్ గా చదువుకున్న వాళ్ళు కాదు. పైగా ఎకనామిక్స్ లో పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు కాదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్న ఏ కమ్యూనిస్ట్ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఒక అకాడమిక్ పద్ధతిలో చాలా డీప్ గా మార్క్సిజాన్ని చదువుకున్న వాళ్ళు కూడా కాదు. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఒక సందర్భంలో భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టుల కంటే ఎక్కువ మార్క్సిజాన్ని నేనే చదువుకున్నా అని కూడా చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. బుద్ధ అండ్ మార్క్స్ అనే ఒక పుస్తకాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు. దాంట్లో చాలా కీలకంగా మార్క్సిజంలో ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపుల్స్ ఏంటి, బుద్ధిజంలో ఉన్న బేసిక్ ప్రిన్సిపుల్స్ ఏంటి అనేటివి ఆయన చాలా వివరంగా చెప్పాడు. సో వ్యక్తిగత ఆస్తి అనే దాన్ని రద్దు చేయాలి. వ్యక్తిగత ఆస్తి మూలంగానే అనేక సమస్యలు వస్తున్నాయి, అసమానతలు వస్తున్నాయి అని మార్క్స్ చెప్పాడు. దుఃఖమే అన్నింటికి కోరికలే, తృష్ణే అన్నింటికి కారణము, కాబట్టి ఆ తృష్ణని తొలగించాలి అని చెప్పి బుద్ధుడు చెప్పాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని ఎట్లా వ్యాఖ్యానించిందంటే తృష్ణ అనేది వ్యక్తిగత ఆస్తి. ఆ వ్యక్తిగత ఆస్తిని నిర్మూలించితే తప్పకుండా మనిషి దుఃఖరహితుడైతాడు. దుఃఖం లేని ఒక మంచి సమాజం, సమానత్వం ఉన్న సమాజాన్ని నిర్మాణం చేయటం సాధ్యమవుతుంది అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు. అయితే మార్క్సిజంలో ఉండేటువంటి సాయుధ పోరాటము, హింసా పద్ధతిని బాబాసాహెబ్ అంబేద్కర్ అంగీకరించలేదు, అది వేరే విషయం. కానీ రెండు వర్గాలు ఉంటాయి, పాలక వర్గము, పాలిత వర్గము, రెండు వర్గాలు ఉంటాయి. ఆ వర్గాల మధ్యన నిత్యం ప్రయోజనాల కోసం సంఘర్షణ జరుగుతుంటది అనే ఆ వర్గ సంఘర్షణ సిద్ధాంతాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ నిరాకరించలేదు. వర్గంలో అనేక వర్గాలు ఉంటాయి, ఏది వర్గము అనేక విషయాల మీద చర్చ, అది వేరే విషయం. కానీ దోపిడీ వర్గము, దోపిడీకి గురవుతున్నటువంటి వర్గము అనే ఆ రెండు వర్గాల మధ్యన సంఘర్షణ ఉంటది అనే విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ అంగీకరించారు. ఆ వర్గ నిర్మూలన జరగాలని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నారు. అయితే ఇక్కడ స్టేట్ సోషలిజం అనే అంశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్రమ్ ద బిగినింగ్ చెబుతూ వచ్చాడు. స్టేట్ సోషలిజం అనేది కంప్లీట్ గా అది ప్రజల చేతుల్లో ఉండకుండా ప్రభుత్వమే అంటే రాజ్యమే సోషలిజాన్ని అమలు చేయాలి అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సిద్ధాంతం. జనరల్ గా కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, మార్క్సిజం కానీ చెప్పేది ఏంటంటే ప్రజలే సోషలిజాన్ని నిర్మాణం చేసుకుంటారు, ప్రజల ఆధ్వర్యంలో ఉన్న పార్టీ సోషలిజాన్ని నిర్మాణం చేస్తుంది అనేది కమ్యూనిస్టు పార్టీలు చెప్పేటువంటి ఒక అవగాహన. అఫ్ కోర్స్ ఇది చాలా మొరటు అవగాహనే కావచ్చు. మేబీ ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్ట్, నేనేమైనా తప్పుగా మాట్లాడితే మనం సరి చేసుకోవచ్చు. కానీ ప్రధానంగానైతే స్టేట్ జోక్యం లేని సోషలిజం నిర్మాణం అనేది కమ్యూనిస్టులు కోరుకుంటారు. ఎందుకంటే రాజ్యం అన్న భావనకి కమ్యూనిస్టులు వ్యతిరేకం. రాజ్యం ఏ రూపంలో ఉన్నా కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తారు. కాబట్టి రాజ్యరహిత సోషలిస్టు వ్యవస్థని కమ్యూనిస్టులు కోరుకుంటున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటున్నాడంటే రాజ్యం ఆధీనంలోనే, అంటే ప్రభుత్వ ఆధీనంలోనే సోషలిజం రావాలి అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నది. ఆ ప్రజాస్వామిక ప్రభుత్వమే భూమిని జాతీయం చేయాలి, పరిశ్రమల్ని జాతీయం చేయాలి, ఎవరికి వ్యక్తిగత ఆస్తి లేకుండా చేయాలి, ఆర్థిక అసమానతల్ని తొలగించాలి, ప్రజల ఆర్థిక వ్యవహారాలని, సంక్షేమాల్ని అన్నింటినీ పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానిదే అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్దేశం. అంటే
కమ్యూనిస్టు సమాజంలో ఎన్నికలు ఉండడము, దానికి ఒక గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది లేదు. ఉదాహరణకి చైనా చూడండి, చైనాలో ప్రజలు ఎవరు ఓట్లేసి ప్రభుత్వాన్ని ఫామ్ చేయరు. ఆ పార్టీ సభ్యులు ఓట్లు వేసుకుంటారు, ఆ పార్టీ నాయకత్వం మారుతూ ఉంటది. ఒక ఆయన కొన్నిసార్లు సెక్రటరీ ఉంటే ఇంకోసారి ఇంకొక ఆయన ఉంటాడు, అంతే తప్ప ప్రజలు ఓట్లేస్తే ప్రభుత్వాలు ఏర్పాటు చేసే వ్యవస్థ కమ్యూనిస్టు దేశాల్లో లేదు. రష్యాలో కూడా లేదు, చైనాలో లేదు, వియత్నాంలో లేదు, ఇప్పుడు చెప్తున్నటువంటి నార్త్ కొరియాలో అయితే ఇంకా అసలే లేదు. కాబట్టి ప్రజలు ఎన్నుకోనటువంటి వ్యవస్థ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఒక సాయుధ తిరుగుబాటు ద్వారా రాజ్యాన్ని హస్తగతం చేసుకొని తద్వారా వాళ్ళు సోషలిజాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ బాబాసాహెబ్ కోరేది ఏంటంటే ప్రజల భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వం ద్వారా సమసమాజాన్ని స్థాపించాలి. అంటే ఆ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం చేతిలో పరిశ్రమలు ఉండాలి, భూమి ఉండాలి, ఎవరికి వ్యక్తిగతమైన ఆస్తి ఉండకూడదు, సమానత్వం అనేది సామాజిక రంగంలో, రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో, సాంస్కృతిక రంగంలో ఉన్నప్పుడు మాత్రమే అది సోషలిజం అవుతుంది. కేవలం ఆర్థిక రంగంలో సమానత్వం వస్తే సోషలిజం కాదు. రాజకీయ రంగంలో సమానత్వం లేకుండా ఆర్థిక రంగంలో సమానత్వం తీసుకురావటం అనేది సాధ్యం కాదు. కాబట్టి అసలు సమానత్వం అన్న భావనకే చైనా ఇప్పుడు వ్యతిరేకంగా పనిచేస్తున్నది. ఎందుకంటే ప్రజలకి రాజకీయ నిర్ణయం చేసుకునే అధికారం లేనప్పుడు అది రాజకీయ సమానత్వం ఎట్లా అవుతుంది? రాజకీయ సమానత్వం లేనిది సోషలిజం ఎట్లా అవుతుంది? అందుకని రాజకీయ సమానత్వం లేకపోవడం మూలంగా సోషలిస్టు ఆర్థిక వ్యవస్థని చైనా నిర్మించలేకపోయింది, చివరికి రష్యా కూడా నిర్మించలేకపోయింది. కాబట్టి అతి తక్కువ కాలంలోనే రష్యా తన సోషలిజాన్ని వదులుకొని అది విచ్ఛిన్నం అయిపోయి చివరికి పెట్టుబడిదారి దేశంగా మారిపోయింది. ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ ఆకలి దప్పుల కోసము బ్యాంకాక్ లాంటి ఒక వరల్డ్ ట్రేడ్ సెక్స్ వర్కర్ సెంటర్స్ లో వ్యభిచారం చేస్తూ బతికే అటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితికి, దారుణమైన పరిస్థితికి రష్యా దిగజారిపోయింది. అయితే ఆ పరిస్థితుల నుంచి బహుశా చైనా గుణపాఠం నేర్చుకున్నట్టున్నది. అందుకని ప్రైవేట్ రంగాన్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అంటే అర్ధ వలస, అర్ధ భూస్వామ్య, అర్ధ పెట్టుబడిదారి, అర్ధ సామ్రాజ్యవాదం అనే ఈ సూత్రీకరణ మూలంగా ప్రతి అర్ధని రూపాయిగా మార్చుకుంటూ వచ్చిరు. వాళ్ళు అర్ధ పెట్టుబడిదారి వ్యవస్థని పూర్తి పెట్టుబడిదారి వ్యవస్థగా మార్చే దశలో ఉన్నారు ఇప్పుడు చైనా వాళ్ళు. అఫ్ కోర్స్ వియత్నాం కూడా అంతే, నార్త్ కొరియా కూడా అంతే. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రభుత్వ జోక్యం లేకుండా సోషలిజం అనేది నిర్మాణము సాధ్యం కాదు. ప్రజల జోక్యం లేకుండా, ప్రజల భాగస్వామ్యం లేకుండా సోషలిజాన్ని నిర్మించడం అనేది సాధ్యం కాదు. ఏదో ఒక క్యాలెండర్ ఇచ్చేసి ఈసారికి మీరు ఒక 10 లక్షల సైకిల్ తయారు చేయాలని లెనిన్ స్టాలిన్ ఆర్డర్ ఇయ్యగానే ఆ దేశంలో రష్యాలో ఉన్న వాళ్ళందరూ కలిసి 10 లక్షల సైకిల్ ఉత్పత్తి చేసినట్టుగా ఒక ప్రోగ్రామ్ ఇస్తే, ఒక లక్ష్యం ఇస్తే ప్రజలందరూ కూర్చొని పనిచేయడం అనేది అది కరెక్ట్ కాదు. ప్రజలే నిర్ణయించుకోవాలి ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలి అనే దాన్ని. అది బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి మార్పు. కాబట్టి స్టేట్ సోషలిజం అనే దాని వల్ల ఈ దేశంలో ఒక అద్భుతమైన విప్లవం వచ్చే అవకాశం ఉండే. కానీ దాన్ని ఈ దేశంలో ఉన్న మన నెహ్రూ గారు స్టార్టింగ్ లో ఒప్పుకోలేదు. ఆయన ఏదో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని అన్నాడు. కీన్స్ చెప్పిన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఫెయిల్ అవుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ స్టార్టింగ్ లోనే చెప్పాడు. ఆయన కొలంబియా యూనివర్సిటీలో ఉన్నప్పుడే కీన్స్ చెప్పేటువంటి ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది అంతిమంగా పెట్టుబడిదారులు లాభపడడానికి ఉపయోగపడుతుంది, నేను దాంతో ఏకీభవించను అని చెప్పి యంగ్ అంబేద్కర్, అఫ్ కోర్స్ అప్పుడు ఆయన బహుశా ఆయన వయసు 30 సంవత్సరాలు కూడా ఉండకపోవచ్చు. ఆ వయసులో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాట మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది సరైన కాన్సెప్ట్ కాదు అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ స్టేట్ సోషలిజం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి విషయం. నేనేమంటున్నానంటే సార్, స్టేట్ సోషలిజం అనే మాట కూడా వదిలేయండి, కనీసం స్టేట్ క్యాపిటలిజం అయినా అమలు చేయండి అని అంటున్నాం. స్టేట్ క్యాపిటలిజం అయినా అమలు చేయండి. చైనా లాగా స్టేట్ క్యాపిటలిజం అమలు చేస్తే ఈ దేశంలో చాలా సమస్యలు మనం పరిష్కరించుకునే అవకాశం ఉన్నది. ఎందుకంటే చైనా అలీబాబా కంపెనీకి సంబంధించిన జాగ్వార్ కంపెనీని అది కంప్లీట్ గా కంట్రోల్లోకి తీసుకోగలిగింది, ఫైన్ విధించగలిగింది, విలువలాడిపోయింది. చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కంపెనీ కామెంట్ చేసినా లేదా వాళ్ళు స్వేచ్ఛగా దోపిడీ చేసుకుందామని అన్నా చైనా ప్రభుత్వం వెంటనే ఆ ప్రాపర్టీని అంతా ఓన్ చేసేసుకుంటది, జాతీయం చేసేస్తుంది. అలాంటి పవర్ మన ఆ చైనాకి ఉన్నది. అదేవిధంగా భారతదేశ రాజ్యాంగం కూడా ప్రభుత్వానికి ఇచ్చింది. ఎవరి ప్రాపర్టీనైనా ప్రజా ప్రయోజనాల కోసము
రాజ్యము తీసేసుకునే అధికారము భారత రాజ్యాంగం ఇచ్చింది. సో భారత రాజ్యాంగం ప్రకారంగానే ఇందిరాగాంధీ బ్యాంకుల్ని నేషనలైజ్ చేసింది, రాజాభరణాల్ని రద్దు చేసింది, భూ సంస్కరణలు తీసుకొచ్చింది. దానికి పెద్ద సాయుధ పోరాటం మీకు అవసరం లేదు. కమ్యూనిస్టులు చెప్పినట్టుగా సాయుధ పోరాటం చేయకుండానే అంబానీ ఆస్తుల్ని, ఆదాని ఆస్తుల్ని, ఈ దేశంలో ఎవరైతే పెద్ద పెద్ద గుత్తా పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళందరి ఆస్తుల్ని ప్రజల పరం చేయొచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటుందంటే భారత రాజ్యాంగం సంపద ఒక చోట పోగుపడకుండా చూడాలి అని చెప్తుంది. సంపద ఒక చోట పోగుపడొద్దని భారత రాజ్యాంగం స్పష్టంగా చెప్తున్నది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంది? మొత్తం సంపద అంతా ఒకటి లేదా ఇద్దరు చేతుల మొత్తం సంపద పోగైపోతా ఉన్నది. 76% ఆఫ్ ది ఇండియన్ వెల్త్ 1% జనాభా చేతిలో ఉన్నది. మిగతా సంపద అంతా ఈ 130 కోట్ల మంది జనాభా చేతిలో ఉన్నది. అంటే ఆర్థిక అసమానతలు పెరగొద్దు అని కాన్స్టిట్యూషన్ చెప్తున్నది. కానీ పాలకులు అమలు చేసేటువంటి ఈ ఆర్థిక విధానాల మూలంగా సంపద కొద్ది మంది చేతుల్లో పోగుపడుతుంది. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ మొదటినే అన్నాడు, ఈ దేశంలో పాలకవర్గం ఎవరు అని అంటే పాలకవర్గం బ్రాహ్మణ బనియా పాలకవర్గం అని. ప్రాంతాల వారిగా చూసినప్పుడు మళ్ళా నయా క్షత్రియులైనటువంటి రెడ్డి విలమ లాంటి కులాల వాళ్ళు వీళ్ళు పాలక వర్గాలుగా ఎదిగారు. ఈ పాలక వర్గాలు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవట్లేదు. ఈ ఆర్థిక అసమానతలు ఇలాగే కొనసాగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి తప్పు రాజ్యాంగాన్ని కాదు, తప్పు పాలక వర్గాలే. ఇప్పుడు మనం స్టేట్ సోషలిజాన్ని సాధించాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవాలి, సామాజిక రంగంలో, రాజకీయ రంగంలో కూడా. ఎందుకంటే ఇప్పుడు అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఆ పని చేయరు. ఎందువల్లనంటే ఇప్పుడు అధికారం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పాలసీ వేరేగా ఉన్నది. ఇటలీ, జర్మనీ నాటి పరిస్థితుల కన్నా కూడా దారుణమైనటువంటి విధానాలు ఇవాళ మన దేశంలో మనం చూస్తున్నాం. ఇటలీ, జర్మనీలో అయితే ముస్లిం లాంటి వాడు స్టేట్ పవర్ కార్పొరేట్ పవర్ కూడా నేను జోడిస్తున్నానని చెప్పాడు. కానీ ఇండియాలో ఇవాడైతే కార్పొరేట్లకే స్టేట్ పవర్ ఇచ్చేసే పరిస్థితి ఒకటి కనిపిస్తున్నది. అంటే ఈ తేడా అంటే అక్కడి నుండి అదే తప్పు అనుకుంటే అంతకన్నా మించిన తప్పు జరుగుతున్నది. ఈ పరిస్థితుల్లో మనం ఇప్పుడున్న రాజ్యాంగ వ్యవస్థలో స్టేట్ క్యాపిటలిజం లేదా స్టేట్ సోషలిజం వస్తుందని ఆశించలేము. దానికోసం ఏం చేయాలి? ఎలాంటి మార్పులు రాజకీయ వ్యవస్థలు రావాలి అంటే దానికోసం మనం ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? ఇది ఒక పెద్ద పొలిటికల్ ప్రోగ్రామ్. యాక్చువల్ గా మన దేశంలో మీరు అన్నట్టుగా కార్పొరేట్ కంపెనీలు, కార్పొరేట్ ఆర్థిక వ్యవస్థ, హిందుత్వ ఐడియాలజీ ఈ రెండు కలిసి ఒక నాజీయిస్టు ఎకానమీని భారతదేశంలో తీసుకొస్తుంది. ఎట్లాగైతే హిట్లరు మొత్తము జర్మనీలో ఉన్నటువంటి ఆర్థిక వనరులంతా యూదియేతరుల చేతుల్లో పెట్టారో, ఆర్యుల చేతుల్లో పెట్టాడో, అట్లాగే ఈ దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థనంతా కొద్ది మంది చేతుల్లో పెడుతున్నాడు, బ్రాహ్మణ బనియాల చేతుల్లో. కానీ కార్పొరేట్ కంపెనీలు అన్ని కూడా యూరోప్ లో లాగా అబ్సల్యూట్ కార్పొరేట్ కంపెనీలు కావు. ఇవన్నీ రేసిస్ట్ కంపెనీలు, ఇవన్నీ కూడా కంప్లీట్ రేసిస్ట్ కంపెనీలు. అంటే ఆదాని కావచ్చు, అంబానీ కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా సరే ఎక్సెప్ట్ టాటా కంపెనీ, బిర్లా ఆల్సో రేసిస్ట్ కంపెనీ. టాటా వాళ్ళు ఎందుకని అంటే వాళ్ళు పార్సీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళకి పెద్దగా ఈ క్యాస్ట్ ఫీలింగ్ అదంతా ఏం లేదు. ఇక బిర్లా అయితే కంప్లీట్లీ ఆయన హిందూ కల్చర్ నుంచి, బ్రాహ్మణికల్ కల్చర్ నుంచి వచ్చిన వాడు కాబట్టి ఆయన కంప్లీట్లీ ఆయన కంపెనీలో అవుట్ రైట్ గా అన్టచబిలిటీ అమలవుతా ఉంటుంది. అందుకని ఈ దేశంలో ఉన్న కంపెనీలు ఏవి కూడా యూరోపియన్ కంపెనీల లాగానో, అమెరికన్ కంపెనీల లాగానో పూర్తి స్థాయి కార్పొరేట్ కంపెనీలు కావు. ఇవి రేసిస్ట్, క్యాస్టిస్ట్ కార్పొరేట్ కంపెనీలు. సో వీటికి ఈ చాతుర్వర్ణ వ్యవస్థని తీసుకురావాలనే సనాతన ధర్మం ప్రాతిపదికన ఈ దేశాన్ని నిర్మాణం చేయాలనుకునే బీజేపీ ఐడియాలజీ, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ తోడైంది. ఈ రెండు వేరు వేరు కావు, రెండు ఒకటే. కార్పొరేట్ ఐడియాలజీ, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ రెండు ఒకటే. కాబట్టి ఆర్ఎస్ఎస్ అయినా బీజేపీ అయినా ఆ కార్పొరేట్ల అభివృద్ధి కోసము వాళ్ళు మరింత లాభపడడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది దేని ద్వారా చేయగలుగుతున్నారు? రాజకీయ అధికారం ద్వారా చేయగలుగుతున్నారు. రాజకీయ అధికారాన్ని ప్రజలే
ఈ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు కాపాడే మనువాద పార్టీలకి అప్పగిస్తున్నారు. కాబట్టి ప్రజల్ని ముందు సెన్సిటైజ్ చేయాలి. ప్రజలకి కష్టాలు ఎందుకున్నాయి, ప్రజల్లో ఆర్థిక అసమానతలు ఎందుకున్నాయి, ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఈ విషయాలన్నింటినీ కూడా మనం ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రైతు ఆత్మహత్యలు ఆగిపోతాయి అని అనుకున్నాం. రైతు ఆత్మహత్యలు పెరగడానికి కారణం ఏంటిది? ఉమ్మడి రాష్ట్రము, ఆంధ్ర వలస పాలకులు అని చెప్పారు. నీళ్లు లేవు, దానికి కారణం ఆంధ్ర వలస పాలకులు. నిరుద్యోగము ఆంధ్ర వలస పాలకులు కారణం. చాలా కారణాలు మనం అంటే ప్రతి సమస్యకి ఆంధ్ర వలస పాలకుల్ని కారణంగా చూపించాం. కానీ వాస్తవం ఏంటంటే ఆంధ్ర వలస పాలకులైనా తెలంగాణ పాలకులైనా ఇద్దరు ఆర్థిక అసమానతల్ని పెంచుతూనే ఉన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. నిరుద్యోగ యువకులు యూనివర్సిటీలలో ఉరేసుకొని చచ్చిపోతా ఉన్నారు, విషం దాగి చచ్చిపోతా ఉన్నారు. కాబట్టి ఆర్థిక విధానం అనేది మారకుండా రాజకీయాలు మారినంత మాత్రాన ఎలాంటి మేలు ప్రజలకి జరగదు. ఏమైనా సరే రాష్ట్రంలో, దేశంలో సోషలిజం కోరుకునేటువంటి శక్తులు బలహీనపడ్డాయి. ఇది వాస్తవం. ఒకప్పుడు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిన కమ్యూనిస్టులు ఈ రోజు లేదు. సాయుధ పోరాటం చేస్తున్నటువంటి కమ్యూనిస్టులు కూడా దండకారణ్యాలకే పరిమితం అయిపోయారు. కమ్యూనిస్టు ఆలోచనలు, కమ్యూనిస్టు భావాలు ప్రజల మధ్యన ఇప్పుడు అవి కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకప్పుడు ప్రజల మధ్యన ఉండి బలంగా వాళ్ళ జీవితాన్ని నియంత్రించినటువంటి ఆ భావాలు ఈ రోజు పూర్తిగా నశించిపోయే పరిస్థితికి వచ్చినాయి. ప్రజల్లో ఒకప్పుడు కమ్యూనిస్టు భావాల మూలంగా వ్యక్తిగత ఆస్తి మీద వ్యామోహం లేదు, వ్యక్తి ఆస్తి మీద వ్యామోహం లేదు, విపరీతమైన జల్సాలు కానీ లేదంటే సంపద మీద కానీ వ్యామోహం లేదు. మంచిగా తినాలి, మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, అందరూ మనుషులు సమానంగా బతకాలి, సంతోషంగా బతకాలన్న ఆలోచనతోటే గతంలో ప్రజలు ఉండే. కానీ నూతనార్థిక విధానాలు అమలైనటువంటి ఈ 30 సంవత్సరాల కాలంలో జరిగిన మార్పు ఏంటంటే విపరీతంగా ప్రజల మనసుల్లోకి వస్తువులు ప్రవేశించాయి, వ్యామోహం ప్రవేశించింది. వ్యామోహం అంటే వస్తు వ్యామోహము, ఆస్తి పట్ల వ్యామోహం, ధన వ్యామోహం అనేది విపరీతంగా ప్రజల్లోకి వచ్చేసింది. అంటే విలువల్లో మార్పు వచ్చింది. ఏ ఉన్నతమైన విలువల్ని ప్రచారం చేయడం ద్వారా ఒక ఆదర్శమైన సమాజాన్ని నిర్మాణం చేయాలనుకున్నామో దానికి భిన్నమైనటువంటి వినియోగదారి విలువలు లేదంటే పెట్టుబడిదారులకి ఉపయోగపడేటువంటి విలువల్ని ప్రజల చేత ఒప్పించే ఒక పనిని సక్సెస్ఫుల్ గా గత 30 సంవత్సరాలుగా వీళ్ళు చేశారు. అంబేద్కర్ కోరుకున్నది కూడా మనుషులు సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు తప్ప సంపద పెరగాలి, వస్తు వ్యామోహం పెరగాలని అంబేద్కర్ ఎప్పుడు కోరుకోలేదు. అంబేద్కర్ గారు బర్మాకు వెళ్ళారు. ఒకసారి బర్మాకు వెళ్ళినప్పుడు అక్కడున్న బుద్ధిస్టులని చాలా మందిని కలిశాడు, మాట్లాడాడు. ఒకరోజు ఒక ప్రాంతంలోకి వెళితే అక్కడ ఏదో ప్రభుత్వ నిర్మాణానికి సంబంధించిన భవనానికి సంబంధించిన స్థల సేకరణ చేస్తున్నారు. ఆ పని కూడా జరిగింది అక్కడికి పోయి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది ఎవరిది ఈ ల్యాండ్, ఇక్కడ మీరు బిల్డింగ్ కడుతున్నారు కదా, ఈ ల్యాండ్ ఎవరిది అని అంటే ఆ గ్రామస్తులందరూ ఇది మా ల్యాండే సార్ అని అన్నారు. మీకు ఏమైనా నష్టపరిహారం ఇచ్చిర్రా అని బాబాసాహెబ్ అంబేద్కర్ అడిగినాడు. నష్టపరిహారం ఎందుకు, ఇది మా కోసం కడుతున్న బిల్డింగే కదా, మాకెందుకు నష్టపరిహారం అని అన్నారట వాళ్ళు. బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా ఆశ్చర్యపోయి అదే మా ఇండియాలో గనక ఏదైనా పనిని ప్రజలకు ఉపయోగపడే పనిని చేయాలంటే దానికోసం భూసేకరణ చేస్తే మేము నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది మరి, కానీ మీరు మాత్రం అలా అనుకోవట్లేదు ఎందుకు అని అంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ఈ ఊరు మాది, ఈ జీవితం మాది, ఆ కట్టే బిల్డింగ్ కూడా మా కోసము, కాబట్టి మాకెందుకు నష్టపరిహారం అని అన్నారు. అందుకని బుద్ధిజం అనేది వ్యక్తిగత ఆస్తి పట్ల విముఖతని, ఉమ్మడి ప్రయోజనాల పట్ల, ఉమ్మడి లాభాల పట్ల ఒక అంకిత భావాన్ని, ఒక కన్సెన్సెస్ ని క్రియేట్ చేస్తుందని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. సరే ఇప్పుడు మనం ఏదో మరి దళితుల భూమి తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకూడదా, లేదా గిరిజనుల భూమి తీసుకుంటున్నారు కాబట్టి నష్టపరిహారం ఇవ్వకూడదా అనేది కాదు విషయం. నష్టపరిహారము అనే విషయాన్ని పక్కకు పెడితే ప్రజల్లో విపరీతమైన వ్యక్తిగత ఆస్తి పట్ల కోరిక పెరిగింది. దానికోసం మనుషులు ఒకరినొకరు చంపుకునే పరిస్థితి వచ్చింది. డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. ఇంత అవసరం లేదు, ఇంత డబ్బు అవసరం లేదు, ఇంత వ్యక్తిగత ఆస్తి పట్ల వ్యామోహం కూడా అవసరం లేదు. అవి లేకుండానే మనుషులు సుఖంగా సంతోషంగా బతకొచ్చు అని బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధిజాన్ని స్వీకరించడం ద్వారా మనకి చెప్పిండు. బుద్ధిజాన్ని మించినటువంటి సోషలిజం అనేది లేదు.
కాబట్టి ఆ ఈ సోషలిస్ట్ తరహా అధికారం ఆర్థిక వ్యవస్థని మనం నిర్మాణం చేయాలని అంటే బహుజన రాజకీయాలు చేయాలి. బహుజన రాజకీయాలకి ఒక ఎకనామిక్ పాలసీ ఉన్నదా, నిజంగా అలా ఉంటే ఎక్కడైనా అమలు చేశారా, ఇలాంటి విమర్శలు చాలా మంది చేస్తుంటారు. బహుజనుల ఆర్థిక విధానము బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి స్టేట్ సోషలిజం. స్టేట్ సోషలిజం అనే దాన్ని అమలు చేయడానికి కేంద్రంలో సంపూర్ణమైన అధికారం కావాలి. మాయావతి గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కదా, అక్కడ మీరేమైనా స్టేట్ సోషలిజాన్ని ఇంప్లిమెంట్ చేశారా అని అడుగుతూ ఉంటారు. అది ఒక బలహీనతగా కూడా మనకు చెప్తూ ఉంటారు. నేను దానికి రివర్స్ క్వశ్చన్ అడుగుతా. కేరళలో సిపిఎం వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి నడుపుతున్నారు, అక్కడ సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం చేసేదా? వెస్ట్ బెంగాల్లో 20 సంవత్సరాల పాటు జ్యోతి బస్ అధికారంలో ఉన్నాడు, అక్కడ సోషలిజం నిర్మాణం చేసేదా? సోషలిస్టు నిర్మాణం అనేది, సోషలిస్టు ఆర్థిక విధానాన్ని నిర్ణయించడం అనే ఆ పవర్ ఎక్కడున్నది అంటే ఢిల్లీలో ఉన్నది, పార్లమెంట్ లో ఉన్నది. పార్లమెంటు నిర్ణయిస్తే తప్ప రాష్ట్రంలో మనం సోషలిజాన్ని నిర్మించలేము. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా జోక్యం చేసుకొని నిజంగానే అలాంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం తప్పకుండా సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ నిర్మించుకునే దిశగా ప్రయాణం చేయొచ్చు. దానికోసం అంటే ఏం చేయాలి? ప్రైవేట్ కంపెనీల్ని ప్రభుత్వమే స్టార్ట్ చేయాలి. ప్రైవేట్ కంపెనీల్ని ప్రభుత్వ ఆధీనంలో ఉంచాలి. ప్రైవేట్ యూనివర్సిటీలు ప్రభుత్వమే నిర్వహించాలి. భూమిని ప్రభుత్వమే తీసుకొని దాంట్లో వ్యవసాయం చేసే అవకాశం ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాలి. కానీ అట్లా కాకుండా ప్రైవేటు వ్యక్తులకి అన్ని అప్పగిస్తూ మేము కేవలం పన్నులు వసూలు చేసి డబ్బులు తీసుకుంటాము, ఆ డబ్బులతోటి ప్రభుత్వ యంత్రాంగాన్ని నడుపుకుంటాం తప్ప ప్రజల సంక్షేమం గాని ప్రజల బాగోగులు గాని మాకు అవసరం లేదనే విధంగా అన్ని పార్టీలు ప్రవర్తిస్తున్నాయి. అందుకని నేనేమంటున్నా అంటే ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అవసరం. మీరు అన్నట్టుగా సోషలిస్ట్ తరహా కనీసం స్టేట్ సోషలిజం అయినా నిర్మాణం చేయాలనంటే స్టేట్ సోషలిజాన్ని నమ్మే రాజకీయ పార్టీకి అధికారాన్ని అప్పగించాలి. స్టేట్ సోషలిజం అనే భావనని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకుపోగలగాలి. ప్రజల్లో ఆ మార్పు రాకుండా, ప్రజల్లో స్టేట్ సోషలిజం అనే భావన పట్ల ఒక అంగీకారం రాకుండా రాజకీయంగా మనం స్టేట్ సోషలిజం అనే దాన్ని కూడా అంత సక్సెస్ఫుల్ గా అమలు చేయలేము. కాబట్టి ప్రభుత్వ అధికారంలో బహుజనులు లేకపోతే, పూలే అంబేద్కర్ రాజకీయాలతో ఉన్న రాజకీయాలు చేసేవాళ్ళు లేకపోతే అది సాధ్యం కాదు. అట్లీస్ట్ కమ్యూనిస్టులైనా అధికారంలో ఉంటే అది చేసే అవకాశం ఉంటది. కానీ కమ్యూనిస్టులు చాలా బలహీన పడిపోయారు, అది ఒక పెద్ద డ్రాబ్యాక్ మన దేశానికి. కాబట్టి ఆల్టర్నేటివ్ పాలిటిక్స్, అది కూడా బహుజన్ ఫిలాసఫీ బేస్ గా ఉన్న పాలిటిక్స్ చేస్తేనే మనం అనుకునే ఆ స్టేట్ సోషలిజం అని ఇంప్లిమెంట్ చేయొచ్చు. చాలా అద్భుతంగా మాట్లాడారు. నేనైతే మొదటిసారిగా ఒక కాంప్రిహెన్సివ్ అంబేద్కరిస్ట్ చూస్తున్నాను. నేను అర్థమైందా? చాలా కాలంగా జరుగుతున్న నాకు చాలా విచారం కలిగేటువంటి విషయం ఏంటంటే మన ఆలోచన పరుల్లో ఉన్నటువంటి విభజన మూలంగాను కొంతమంది సంఘ సంస్కృతులుగా మాట్లాడతారు, కొంతమంది ఆర్థిక సంస్కృతులుగా మాట్లాడతారు. కానీ ఇవి రెండు ఒకేసారి జరిగితే, ఒకే వేదిక మీద జరిగితే ఫలితాలు ఉంటాయి అనే మాట నేను వినడం చాలా ఆనందంగా ఉన్నది. అంబేద్కర్ తీసుకెళ్లి ఒక దాంట్లో కట్టేసి, మార్క్స్ తీసుకెళ్లి ఇంకో దాంట్లో కట్టేసి, ఇద్దరు రెండు వైపులు పొరపాటు చేసి చాలా ఇబ్బంది పెట్టారు అనేది అభిప్రాయం ఉంది నాకు. జనం ఈ రెండింటికి దూరం అయిపోయారు. రెండింటి మధ్య కాకుండా వేరే వైపు వ్యామోహది అంటున్నాం మనం, అది అటువైపు వెళ్ళారు. అంటే అఫ్కోర్స్ గవర్నమెంట్ దానికి ఆకర్షణ పెట్టింది. చాలా మంది మర్చిపోయిన విషయం ఏంటంటే మనం ఇవాళ వస్తు వ్యామోహం అంతా కూడాను వరల్డ్ బ్యాంక్ డిజైన్ చేసిన వ్యవహారాలు ఇవన్నీ కూడా. ప్రైవేట్ ఎడ్యుకేషన్ కానీ, ఈ ఇప్పుడు గ్యాడ్జెట్స్ కానీ, వీటి మీద ప్రేమను కల్పించడం కానీ, క్రికెట్ని ప్రమోట్ చేయడం కానీ ఒకటి కాదు. వరల్డ్ బ్యాంక్ చాలా పెద్ద వ్యూహంతో వచ్చింది. దాన్ని ఎవరూ అర్థం చేసుకోలేకపోయాం మనం. అది ఇవాళ మనం డామినేట్ చేయడం మొదలుపెట్టింది. ఆ ప్రోగ్రామ్ మనం నడుస్తున్నది. దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి, ఇప్పుడు మన శక్తి బలహీన పడిపోయిన తర్వాత అయ్యో ఇలా కాకుండా ఇంకోలా జరిగితే చాలా బాగుంటుంది అని ఇప్పుడు అనుకున్నాం మనం. కానీ ఆ దారిలోకి నువ్వు మిగతా వాళ్ళకన్నా కూడా ముందు ఉండడం అనేది చాలా హ్యాపీగా ఉన్నది నాకైతే. ఇవాళ నువ్వు చెప్పినటువంటి విషయాలు దాన్ని ఇప్పుడు పట్టించుకోవాలి. ఆర్థిక రంగాన్ని సంస్కరించే పని స్టేట్ చేయాలంటే స్టేట్లో మనము పవర్లోకి రావాలి, అది కూడా సెంట్రల్లో కూడా. మన ఉదాహరణ ఎలా ఉన్నాయి అవి. యూపీలో జరగలేదు బహుజన రాజ్యం పార్టీ అధికారం వచ్చినప్పటికీ, కేరళలో జరగలేదు, బెంగాల్లో జరగలేదు,
కమ్యూనిస్టులు అధికారంలో చాలా కాలం ఉన్నప్పుడు కూడా మనకు అర్థమైంది ఏంటంటే కేంద్రంలో అధికారంలో రావాలి. ఇప్పుడు కేంద్రంలో అధికారం రావడం కోసం ఆలోచన పరులు ఇలాంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మార్గం ఏమైనా ఉన్నదా? కేంద్రంలో అధికారం రావడం, స్టేట్ వదిలిపెట్టేయండి. ఇంకా చాలా చిన్న చిన్న కోరికలు అవి. ఎమ్మెల్యే అవ్వాలని, ఎంపీలు అవ్వాలని కోరికలు కాదు ఇవాళ కావాల్సింది. కేంద్రంలో అధికారాన్ని భిన్నమైన పాలసీ, ఇప్పుడున్న ప్రైవేటైజేషన్ పాలసీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో రావడం ఎట్లా అనేదే రాజకీయ ఎజెండా, ఆర్థిక ఎజెండా, సామాజిక ఎజెండా కావాలి. ఏమైనా అట్లాంటి సూచన చేసే అవకాశం ఉన్నదా? కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఒక జాతీయ స్థాయి పార్టీ ఉండాలి సార్. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఇప్పటి వరకు కాంగ్రెస్, బీజేపీ, కొద్ది కాలం పాటు జనతా పార్టీ కొన్ని అట్లా పరిపాలించింది. కానీ మాయన్యవర్ కాంశీరామ్ గారు మాయావతి గారిని ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని చేయాలనే ఆలోచనతో ఉంది. అంటే బిఎస్పి దేశానికి నాయకత్వం వహిస్తే, మాయావతి గారు ప్రధానమంత్రి అయితే ఈ సమస్యలు పరిష్కారం అయితే అనే ఒక ఆలోచన మాన్యవర్ కాంశీరామ్ గారు చేశారు. అంత స్థాయి ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇప్పుడు మరొకరు లేరు. అంటే ఆల్టర్నేటివ్ గా నరేంద్ర మోడీకి లేదంటే రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో చెప్పుకోదగ్గ వ్యక్తి నా దృష్టిలో అయితే మాయావతి గారే. అంటే ఇప్పుడు అఫ్ కోర్స్ కొంతమంది చాలా మంది నమ్ముతున్నట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రధాని పదవికి పోటీ పడే అవకాశం రావచ్చు రేపు. లేదా వెస్ట్ బెంగాల్లో మూడోసారి గెలిచినటువంటి మమతా బెనర్జీ కూడా రేపు ప్రధానమంత్రి పదవికి పోటీ పడవచ్చు. నేను అనేది ఏంటంటే ఆపు ఆర్థిక విధానము, మమతా బెనర్జీ ఆర్థిక విధానము రెండు ఒకటే. వాళ్ళు నయా ఉదారవాద ఆర్థిక విధానాన్ని అమలు చేస్తారు. కానీ మాయావతి గారి ఆర్థిక విధానము స్టేట్ సోషలిజం, చాలా క్లియర్ గా అది మాత్రం స్పష్టం. కాబట్టి మాయావతి గారు అధికారంలోకి వస్తే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది. ఆమెకి మాత్రమే ఆ ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా బహుజన రాజకీయాలు ఆమె ఓటమితోటి వెనుకపట్టు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికంగా, ప్రాంతీయంగా ఉన్నటువంటి బహుజన పార్టీలు కావచ్చు, బహుజన సంస్థలు కావచ్చు, ఒక ఫ్రంట్ గా ఏర్పడి కమ్యూనిస్టుల్ని కలుపుకొని, అందరినీ కలుపుకొని, కాంగ్రెస్ తో సహా కలుపుకొని ఒక ప్రయోగం చేస్తే తప్పకుండా కేంద్రంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ ఏతర, బీజేపీ పార్టీలన్నింటితో కలిపి ఒక కూటమిని ఏర్పాటు చేద్దాం, తద్వారా నరేంద్ర మోడీని దించి మనం ఎక్కుదాం అనే ఆలోచన ఆయన చేస్తున్నాడు. ఆయన ఆర్థిక విధానం ఏంటితో స్పష్టం చేయకుండా, స్టేట్ సోషలిజమా, కనీసం స్టేట్ క్యాపిటలిజమా అనే విషయాన్ని స్పష్టం చేయకుండా రేపు కేసీఆర్ ప్రధానమంత్రి అయినా వచ్చే లాభం లేదు. ఇదే కంటిన్యూ. మమతా బెనర్జీ ప్రధానమంత్రి అయినా ఇదే, అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి అయినా కూడా ఇదే. ఆయన మా అంటే ఉచిత వైద్యము, ఉచిత విద్య అందిస్తాడు కావచ్చు, కానీ మిగతా ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా యథాతథంగా కొనసాగుతాయి. అందువల్ల పెద్దగా మార్పు రాదు. నేనేమంటున్నా అంటే దేశవ్యాప్తంగా బహుజనులు, ఇతర ప్రగతిశీల శక్తులు అందరూ కూడా ఆలోచించి ఒక ప్రత్యామ్నాయ ఫ్రంట్ ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ ప్రత్యామ్నాయ ఫ్రంట్ లో మాయావతి గారు తప్పకుండా ఉండాలి. రాష్ట్రాలలో చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి. ఉదాహరణకి తిరుమావళవన్ వీసీకే పార్టీ ఉన్నది. అదే విధంగా రాష్ట్రంలో ఇంకా చాలా మంది బహుజన ఐడియాలజీతో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ద్రవిడియన్ ఐడియాలజీతో పనిచేసే వాళ్ళు ఉన్నారు. తమిళనాడులో డిఎంకే ఉన్నది, అదే విధంగా తెలంగాణలో ద్రవిడ బహుజన సమితి ఉన్నది, ఇంకా బహుజన రాజ్యాధికార సమితి అని నారగోని ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇంకొక పార్టీ ఉన్నది. ఇలాంటి చాలా చిన్న చిన్న పార్టీలు కావచ్చు, కొత్త పార్టీలు కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కనుక కలిసి ఐక్యమయ్యి పనిచేస్తే తప్పకుండా ఆ అవకాశం ఉన్నది, ఆల్టర్నేటివ్ ఏర్పడే అవకాశం. రీసెంట్ గా అంటే నిన్ననే ఆంధ్రజ్యోతిలో జిగ్నేష్ మేవాని ఒక వ్యాసం రాశారు. జిగ్నేష్ మేవాని రాసిన వ్యాసంలో అంబేద్కర్ గురించి చెప్తూ కమ్యూనిస్టులు, అంబేద్కరైట్లు కలిసి పనిచేస్తే ఈ లక్ష్యం నెరవేరుతుంది అనే ఒక ఆలోచనని ఆయన వ్యక్తం చేశాడు. అది స్వాగతించాల్సిన విషయం నా దృష్టిలో. అయితే నేను కూడా ఆ ప్రతిపాదనని అంగీకరిస్తున్నాను. కమ్యూనిస్టులే కాదు, హిందుత్వ శక్తులకు వ్యతిరేకంగా ఎవరు కలిసి వచ్చినా వాళ్ళతో కలిసి పనిచేయాల్సిందే, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ తోటైనా సరే కలిసి పనిచేయాల్సిందే, రేపు టిఆర్ఎస్ తోటైనా బీజేపీ వ్యతిరేకంగా కలిసి పనిచేయాల్సిందే ఎవరైనా సరే.
అంటే ఇది ఎన్నికల కోసము ఆలోచించకుండా టోటల్ గా ఈ దేశంలో ఈ హిందుత్వ ఫోర్సెస్ ని, ఫాసిస్ట్ ఫోర్సెస్ ని ఓడించడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులన్నీ ఎంత మేరకు వీలైతే అంత మేరకు ఐక్యం కావాలి. సార్ చైనాలో విప్లవం జరిగే సమయంలో హిట్లర్ సైన్యానికి వ్యతిరేకంగా కొమింటాన్ సైన్యంతో కలిసి మావో ఒక ఐక్య సంఘటన ఏర్పాటు చేసి ఆ ఫాసిస్ట్ సైన్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేశాడు. అదొక నేషనల్ పాలసీగా తీసుకున్నాడు. కాబట్టి మనలో ఉండే అంతర్గత పోరాటాలు అనేటివి తర్వాత, కానీ ఫాసిస్ట్ శక్తుల్ని ఓడించాల్సిన సమయంలో అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉన్నది. అయితే ఆ దిశగా ఒక పెద్దన పాత్ర పోషించాల్సింది మాత్రం కాంగ్రెసే. కాంగ్రెస్ లో నాకు రాహుల్ గాంధీలో ఒక ఉదారవాది, ఒక ప్రజాస్వామికవాది కనిపిస్తున్నాడు. కానీ ఆయన ఎకనామిక్ పాలసీ ఏంటిది అనేది ఇప్పటి వరకు తెలియదు. కాంగ్రెస్ పాలసీ బై ప్రిన్సిపల్ న్యూ ఎకనామిక్ పాలసీస్ అండ్ నూతనార్థిక విధానాన్ని తీసుకొచ్చింది ఆ పార్టీ. కాబట్టి వాళ్ళు ప్రైవేటైజేషన్ కి వ్యతిరేకం కాదు, గ్లోబలైజేషన్ కి వ్యతిరేకం కాదు, లేదా లిబరలైజేషన్ కి వ్యతిరేకం కాదు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సార్, గ్లోబలైజేషన్ ని ఒక ఈక్వాలిటీ తీసుకొచ్చే, ఒక సమానత్వాన్ని తీసుకొచ్చే సిద్ధాంతం అని ప్రచారం చేసిన అమెరికానే ఇప్పుడు గ్లోబలైజేషన్ వద్దంటుంది. ప్రపంచంలో ఉన్న పేదరికం నిర్మూలన జరగాలంటే ఏం చేయాలి? ప్రపంచీకరణ చేయాలి అన్నారు. ప్రపంచంలోని వర్గాసమానతలు తొలగిపోవాలని అంటే ప్రపంచీకరణ చేయాలి అని అన్నారు. పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్యన ఉన్న అంతరం తొలగిపోవాలంటే ప్రపంచీకరణ చేయాలి అని అన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటిది? అమెరికానే ఈ ప్రపంచీకరణ వద్దా అంటున్నది. కారణం ఏంది? ప్రపంచ మార్కెట్ నంతా చైనా ఆక్రమించేస్తున్నది. చివరికి మన అమెరికన్ మార్కెట్ ను కూడా చైనా ఆక్రమించేస్తున్నది. అమెరికా ఫస్ట్, మిగతాది ఇంకా తర్వాత మాకు సంబంధం లేదు, అమెరికా ప్రయోజనాలే ఫస్ట్ అనే ఒక ప్రిన్సిపల్ కి మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి అమెరికాకి నష్టం చేస్తున్న గ్లోబలైజేషన్ ని రద్దు చేయాలని అగ్రరాజ్యం అయిన అమెరికా చెప్తున్నది. కానీ అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న అమెరికా మాత్రం గ్లోబలైజేషన్ ఉండాలి, గ్లోబలైజేషన్ కావాలని అంటున్నారు. అందుకని ఈ ఈ ఆలోచనల్లో మార్పు రాకుండా, అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీలో మార్పు రాకుండా, కనీసం అది లిబరల్ బూర్జువా ఐడియాలజీ అయినా పర్వాలేదు, అదైనా రాకుండా కాంగ్రెస్ పార్టీ వల్ల కూడా ఈ దేశంలో పెద్దగా మార్పు ఏం రాదు నాకు తెలిసి. అందుకని ఆల్టర్నేటివ్ గా కమ్యూనిస్టులు, బహుజనవాదులు మాత్రమే ప్రత్యామ్నాయంగా నాకు కనిపిస్తున్నారు. ఉదారవాదులైనటువంటి ప్రాంతీయ పార్టీలు, ద్రవిడియన్ పార్టీస్ కావచ్చు, ఇంకా స్థానిక ప్రాంతీయ పార్టీలు ఏవైనా సరే, వాళ్ళతోటి జత కలిస్తే కనుక తప్పకుండా మనము కేంద్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఉన్నది. అంబేద్కర్ చెప్పినటువంటి స్టేట్ సోషలిజాన్ని తెచ్చుకునే అవకాశం ఉన్నది. చాలా మంచి సూచన. నిజమే, ఇవాళ ప్రైమ్ మినిస్టర్ రేస్ లో మమతా బెనర్జీ, కేజ్రీవాల్ కనిపిస్తున్నారు. చాలా గొప్పగా మీడియా దాంట్లో వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ కూడా దాదాపు ఆ మార్గంలో నడిచే ఉత్సుకతతో ఉన్నాడు. ఆయన కేసీఆర్ ప్రధానమంత్రి అయినా కూడాను దేశం అప్పుడు తెలంగాణలా ఉంటుందేమో కానీ మరోలా ఉండదు. ఇవాళ తెలంగాణతో ఎవరు పెద్దగా హ్యాపీగా లేరు. రేపు కేజ్రీవాల్ ప్రధానమంత్రి అయినా కూడాను అదే ఢిల్లీలో ఉంటుందేమో కానీ ఢిల్లీ కూడా పెద్ద ఆదర్శమైన రాష్ట్రం ఏం కాదు, 1-2 సంక్షేమ పథకాలు తప్ప. సేమ్ కేసు మీద మమతా బెనర్జీ. ఇవాళ బెంగాల్ ఆదర్శమైన రాష్ట్రం చెప్పలేము, కేరళను కూడా మన ఆదర్శమైన రాష్ట్రం చెప్పలేము. అక్కడ గొడవలు అక్కడ ఉన్నాయి. ఆ సమాజంలో పెద్దగా సామాజిక సమానత్వం లేదు, ఆర్థిక సమానత్వం లేదు. అట్లా కాకుండా విధానపరంగా సామ్యవాదులు అంటే కమ్యూనిస్టులు, బహుజనవాదులు విధానపరంగా ఒక అలయన్స్ ఏర్పడి అధికారంకి వస్తే చాలా బాగుంటుంది. ఈ మధ్యలో అలయన్స్ అనే మాట దగ్గర మావోని కోట్ చేయడం చాలా బాగుంది. జపాన్ వ్యతిరేకంగా ఒక జాతీయ ఐక్య సంఘటన ఏర్పడినప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వం మావో ఆ పీరియడ్ అంతా కూడా ఎక్కడ కూడా వర్గ పోరాటము అనే పదం వాడలేదట. ఐక్యత గురించి మాట్లాడుతున్నాడు కానీ ఎక్కడ కూడాను క్లాస్ స్ట్రగుల్ మెయిన్ కదా కమ్యూనిస్టులకి, క్లాస్ స్ట్రగుల్ అనే మాట కూడాను ఆయన పక్కన పెట్టి ఆ పీరియడ్ లో అలయన్స్ లో ఉండి దాన్ని గెలిచారు వాళ్ళు. అలాంటి కాన్షియస్నెస్ ఇండియాలో కూడా వస్తే చాలా ఒక అద్భుతం జరుగుతుంది. కలిసి వచ్చే ప్రతి ఒక్కరితోటి ప్రధాన శత్రువు రాజకీయంగా, విధానపరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా వీళ్ళు ప్రధాన శత్రువు. ఈ పార్టీ రిప్రజెంట్ చేస్తున్నది. దాని వ్యతిరేకంగా మనలో ఉన్నటువంటి చిన్న చిన్న విరోధాలని, వైరుధ్యాల్ని, భేదాల్ని
దూరం పెట్టి ఏకం కావాలని అనుకునే పరిస్థితి వచ్చేసేది అయితే అలాంటి మార్పు తప్పనిసరిగా వస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీక్ ఇంకో మంచి ప్రోగ్రామ్ తో మనం పాల్గొందాము. ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వాచ్ తప్పకుండా డానీ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.